హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే నేను కోడిగుడ్డు బెండకాయ పులుసు చేస్తున్నానండి అందరి కోసం. మీరు ఎప్పుడైనా విన్నారా ఈ కర్రీని? వినకపోతే చూడకపోతే ఒకసారి చూసేయండి. ముందుగా కోడిగుడ్లు ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బెండకాయలు కోసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసి గిన్నె పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత టమాటో ముక్కలు కూడా వేసి దానిలోనే ఉప్పు, పసుపు వేసి మగ్గించాలండి. మగ్గించిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేయాలి. వేసి మూత పెట్టి ముక్కలు మెత్తపడి మగ్గేంత వరకు ఉంచుకోవాలండి. ఉంచుకున్న తర్వాత దానిలోనే మనం కారం వేసుకోవాలండి. రుచికి సరిపడంత కారం కూడా వేసి ఒకసారి మూత పెట్టి మగ్గించిన తర్వాత మనం కొంచెం ముందుగానే చింతపండు నానబెట్టుకొని ఉంచుకోవాలండి. నానబెట్టిన చింతపండు గుజ్జు రసం తీసి మనకి ఎంత పులుపు అయితే కావాలో అంత రసం పోసుకోవాలి. మీకు ఏదైనా వాటర్ పడితే కొంచెం వాటర్ కూడా వేసుకొని మూత పెట్టి మరిగించాలండి. కర్రీ మరుగుతూ ఉన్నప్పుడు దానిలో ముందుగానే మనం గుడ్లు ఉడకపెట్టుకున్నాం కదా, వాటికి ఘాట్లు పెట్టుకొని ఈ పులుసులో వేసేయాలి. కొంతమంది ఫ్రై చేసుకొని వేసుకుంటారండి. మా ఇంట్లో అలా ఇష్టపడరు, అందుకే నేను ఇలా చేశాను. నచ్చితే మీరు కోడిగుడ్లను వేయించుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత మూత పెట్టి మగ్గించానండి. కర్రీ మగ్గిన తర్వాత పులుసు దగ్గరికి వచ్చిన తర్వాత మనం కొత్తిమీర కూడా వేసుకోవాలండి. కొత్తిమీర వేసి కొంచెం సేపు మగ్గిస్తే మన బెండకాయ పులుసు రెడీ అయిపోతుంది. అన్నట్టు కర్రీ ఎలా చేశానో చూసారుగా. నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి.